11 రోజులుగా తప్పిపోయిన చిన్నారి జాహ్నవి కేసులో రోజుకొక ట్విస్టులు చూస్తున్నాం. ప్రస్తుతం పోలీసుల చేతిలో కీలక ఆధారాలు దొరికినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఏదైతే అటు ఆ పామాయిల్ తోట, అదేవిధంగా కొండ ప్రాంతంలో మధ్యలో ఉన్నటువంటి ఫెన్సింగ్ దగ్గర ఒక 2 బొమ్మలను కనిపెట్టడం జరిగింది పోలీసులు. ఎస్, ప్రస్తుతం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి, ఒక సంచలన వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే చిన్నారి జాహ్నవి కేసులో ఎన్నో ఆధారాలు చూసినటువంటి పోలీసులకు ఇది ఒక కీలక ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఫెన్సింగ్ ప్రాంతంలో పామాయిల్ తోటలోని ఫెన్సింగ్కి ఏదైతే ఆ తీగలు ఉంటాయో ఆ తీగలకి 2 బొమ్మలని అమర్చడం జరిగింది. ఆ 2 బొమ్మల్లో ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి క్షుద్ర పూజల అంశం తెరపైకి వచ్చింది. ఏదైతే అమావాస్య ఉంది, ఈ అమావాస్య నాడే ప్లాన్ వేసుకొని మరి ఖచ్చితంగా పాపని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఏ విధంగా అయితే అన్నారో ఇప్పుడు అదే అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. క్షుద్ర పూజలు జరిగాయా అనేటువంటి కోణంలో మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఆ ఫెన్సింగ్కి 2 బొమ్మలు పెట్టడం జరిగింది. ఇంతకీ ఆ 2 బొమ్మలు మరి పెట్టింది ఎవరు?